సేవ సేవ అంటున్నారు కదా, సేవ ఎక్కడ మొదలవుతుందండి? మన కుటుంబంలో మొదలవ్వాలి సేవ. మీ అమ్మగారికి ఏమన్నా సేవ చేసావా? మీ నాన్నగారికి ఏమన్నా చేసావా? భర్త కానీ భార్య కానీ చేసుకోలేని పరిస్థితులు ఉంటే రెండో వాళ్ళు ఏమన్నా చేశారా? మనిషిని పెట్టేశారా? దయచేసి ఆలోచించండి. మనుషుల్ని పెడితే సేవ కాదు, మనం చేస్తేనే సేవ. భార్య కాఫీ గ్లాసు పట్టుకోలేని పరిస్థితుల్లో ఏదైనా అనారోగ్యం ఉంటే భర్తే తీసుకొచ్చి ఆ కాఫీ గ్లాస్ ఆవిడ చేతుల్లో పెట్టి పక్కన కూర్చోబెట్టి తాగించాలి. ఆ సమయంలో ఆవిడని తల్లిగా భావించాలి, అనుమానం ఏం లేదు అందులో. అదే అనుబంధం అంటే. ఆ సమయంలో ఆవిడ తల్లి. అదే మంచంలో పడుకున్న భర్తకు సేవ చేయాలంటే ఆయన తండ్రిగా భావించాలి. మా నాన్నకైతే చేసుకోలేను, మా అమ్మ లేదు, ఏం చేస్తాను, చేస్తాం. అందుకే వ్యాసభారతంలోనే విదుర నీతిలో ఒక అద్భుతమైన అంశం చెబుతారు. కుటుంబం అంటే ఎంతసేపు ఓ భార్య భర్త, ఓ ఇద్దరు పిల్లలు. ఈవేళ పుస్తకాల్లో ఉన్నది అదేనండి. ఫ్యామిలీ అంటే నలుగురే ఉంటారు, చూసుకోండి మీరు. ఈ పుస్తకాలే ముందు నిషేధం అయ్యేలా చూడాలి. మన సంస్కృతి ఉండాలి, అందులో మన సంప్రదాయం ఉండాలి. అదే మా చిన్నతనంలో మేము చదువుకున్న పుస్తకాల్లో కుటుంబము అంటే పెద్ద పేజీ కేటాయించేవారు. బొమ్మలు ఒక్కొక్క పేజీ అంతా. పైన ముందు తాత, అమ్మ, మా అమ్మ ఉండేవారు, తర్వాత తల్లి తండ్రి ఉండేవారు, కింద పిల్లలు నలుగురు ఉండేవారు కనీసం. అందులో ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉండేవారు. మాకు అర్థమైంది, వృద్ధులు కూడా మన దగ్గరే ఉండాలి, అమ్మా నాన్న ఉండాలి, మనం కనీసం నలుగురు ఉండాలి. ఎందుకని? ఈ తమ్ముడికో అన్నదకో కష్టం వచ్చింది, చెప్పుకోవడానికో మనిషి ఉండాలా వద్దా? ఒక్కడే లింగులు ఇటుకోమంటూ ఒక్కడే ఉంటే, ఆ ఒక్కడు పోయి అమెరికాలో ఉంటే వాడు ఎవడికి చెప్పుకుంటాడని అక్కడ ఉరేసుకోవడం తప్పితే. ఇవాళ దాపురించిన పరిస్థితి అదే. అమెరికా పంపుతున్నాం, వాడు ఒక్కడే ఉన్నాడు అక్కడ. అమ్మాయిల్ని పంపుతున్నారు, అమ్మాయి ఒక్కతే ఉంది. దానికి ఏదో ఉద్యోగంలో సమస్య వచ్చింది, లేకపోతే దేంట్లోనో సమస్య వచ్చింది అంటే ఊరేసేసుకుంటారు. మన పిల్లలు అనాథలు అవుతున్నారు. ఆ అనాథత్వం నుంచి కూడా వాళ్ళని కాపాడాలి అంటే చిన్నప్పుడే ఇంట్లో ఎక్కువ మంది ఉండే వాతావరణం ఉండాలి. ఇక్కడ లింగులు ఇటుకుమని ఇద్దరు ఉండడం, 4 బెడ్రూములు 6 బాత్రూములు, దేనికంటే పని లేక ఎవడో వాడినప్పుడు ఇక్కడ. దీనికేమో ఈఎంఐలు కడుతూ కూర్చోవడం ఎక్కడ? అందుకే విదుర నీతిలో చెబుతాడు, కుటుంబంలో కుటుంబ సభ్యులతో పాటుగా ఎవరు ఉండాలంటే ఒక ముసలి దాయాది ఉండాలన్నాడు. దాయాదులు అంటే ఈ కుటుంబ యజమాని అన్నదమ్ములకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పెద్ద ఆయన ఉంటారు. ఈ తండ్రికి పెద్ద తండ్రి ఎవరైనా ఉంటే వాడిని ఇంట్లో పెట్టుకోవాలి. ఆపదలో ఉన్న బంధువు ఉండాలి. బంధువుల్లో ఎవరికైనా ఆపద వస్తుంది, వాళ్ళకి అన్న వస్త్రాలకు ఇబ్బంది వస్తుంది, అయితే అప్పుల పాలు అవుతారు. ఒక్కోసారి నీ ఇంట్లో 1 నెల ఉంటానరా, కాస్త కనపడకుండా ఈ లోపు కాస్త ఏదో సంపాదించుకుంటానంటే వెంటనే ఆ బంధువుకు ఆశ్రయం ఇవ్వాలి మనం. ఆపన్న బంధువు అంటారు. ఆ నెల్లాళ్ళు అతను కాపాడేమనుకోండి, తర్వాత వెళ్ళిపోతాడు, ఏదో తీర్చుకుంటాడు. ఒక సంతానం లేనటువంటి స్త్రీలు ఎవరైనా మన బంధువుల్లో ఉంటే వాళ్ళని మనమే పోషించాలి అన్నారు. తండ్రి చెల్లెలు కావచ్చు, తండ్రి మేనత్త కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మన వంశాలకు సంబంధించి సంతానం లేకుండా ఒక స్త్రీ అలా ఒంటరిగా భర్త కూడా పోయి మిగిలిపోయి ఉండొచ్చు, ఆవిడ్ని మన ఇంట్లో పెట్టుకోవాలి. ఇదే సేవ, ఇదే సేవ. దీనికి భార్య భర్త ఇద్దరు అంగీకరించాలి. వారి తరఫు వారు కావచ్చు, వీరి తరఫు వారు కావచ్చు, ఎవరైనా కానివ్వండి. అంతేకాదు, మన మిత్రుడు ఎవరైనా పేదరికంలో పడితే వాడిని మనమే ఆదుకోవాలి అన్నాడు. ఇవన్నీ బయట సమాజానికి చేసే సేవల కంటే గొప్ప సేవలు. ఈ నలుగురిని పోషించిన వాడే నిజమైన కుటుంబ యజమాని అన్నాడు. అలాంటి దాన్నే మనం ప్రోత్సహించాలి, దాన్నే సేవగా మన ఇంట్లో చేయాలి, మన బంధువుల్లో చేయాలి, మన వర్గంలో చేయాలి, తర్వాత సమాజానికి చెయ్యాలి.